హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గివ్ టాక్స్. అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. అలాగే రమదాన్ పండుగ చేసుకుంటున్న అందరికీ ఈద్ ముబారక్. ఈ 2025లో వచ్చిన ఉగాది నాకైతే చాలా స్పెషల్. ఎందుకంటే మాకు కువైట్లో ఇవాళ అందరికీ హాలిడేస్ ఉన్నాయి. సో అందరం ఇంట్లో ఉన్నాం. ఉగాది పండుగని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం ఉగాది పచ్చడితో. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? యాక్చువల్లీ కువైట్లో టెంపుల్స్ లేవు కాబట్టి మేము మోస్ట్లీ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటాం. అన్ని పండుగలు, పూజలు కూడా మేము సింపుల్గా ఇంట్లోనే చేసుకుంటాం. ఇండియాలో అయితే చక్కగా గుళ్ళకి వెళ్ళేసి హ్యాపీగా అలా తిరిగేసి వస్తాం కదా. ఇక్కడ వచ్చేసి గుడి ఏమి ఉండదు, ఇంట్లోనే మనం సెలబ్రేట్ చేసుకోవడం. మనం ఎక్కడ పూజ చేసుకున్నా హ్యాపీగా ఉండడమే కదా కావాల్సింది. మీరేమంటారు? నేను ఇలా సింపుల్గా ఇక్కడ పూజ చేసుకుంటాను. మా ప్రతి పండగకి మేము ఇలాగే చేసుకుంటాం. ఈ ఉగాదికి మీరు ఏమేమి వంటలు చేసుకున్నారు? నేనేమేమి వంటలు చేశానో ఇప్పుడు మీకు చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఫస్ట్ మనం ఉగాది పచ్చడితో మొదలు పెడదాం. ఉగాది పచ్చడి 6 రుచులతో చేసుకుంటాం. 6 రుచులు: తీపి, కారం, పులుపు, ఉప్పు, చేదు, వగరు. ఇలా వీటన్నిటిని కలిపి మన ఉగాది పచ్చడిని ఉగాది పండుగ రోజు చేసుకుంటాం. ఇది మనకి చాలా స్పెషల్ కదా. సో ఇప్పుడు వచ్చేసి లంచ్: సోన్ పాపిడి, హల్వా, కేసరి, వడియాలు. ఈ వడియాలు నాకు మా అమ్మ ఇంటి దగ్గర నుంచి చేసి పంపించింది. ఇంకా పొటాటో తాలింపు. నేను చేసే పొటాటో తాలింపు అంటే మా పిల్లలకి చాలా ఇష్టం. ఈ రెసిపీని నేను త్వరలో మన పేజ్లో పోస్ట్ చేస్తాను, మీరు కూడా చూద్దరు. లెమన్ రైస్ అంటే మన చిత్రాన్నం అంటాం కదా, అది నేను 2 స్టైల్లో చేస్తాను. ఒకటి టెంపుల్ స్టైల్, ఒకటి రెగ్యులర్ స్టైల్లో. నేను వచ్చేసి వేరుశనగ పప్పుని ఎప్పుడూ అన్నంలో కలపను, మెత్తగా అయిపోతాయని. వాటిని జస్ట్ ఫ్రై చేసి పక్కన పెడతాను అనమాట. ఇంకా వైట్ రైస్, రసం, ఇంకా బనానా. మా లంచ్ ఎలా అనిపించింది మీకు? మీరు ఏమేం చేసుకున్నారు మీ లంచ్కి? Thank you for watching. Subscribe.